నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయం ఆ పొలిటీషియన్ తలరాతనే మార్చేసింది. జగన్ నమ్మిన బంటుగా పేరున్న ఆ నాయకుడు గత ఎన్నికల్లో సిట్టింగ్ సీటుకు దూరమై జిల్లాలు దాటి వచ్చి పోటీ చేయాల్సి వచ్చింది. జగన్ తనకు ప్రమోషన్ ఇచ్చారని, తన రాజకీయాలకు ఆ స్థానమే కరెక్ట్ అంటూ ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శించిన సదరు నేత ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. ఓటమి తర్వాత అసలు ఆ పార్లమెంటు వైపు కన్నెత్తి చూడలేదు సరికదా, అక్కడి నుంచి చాలా దూరానికి షిఫ్ట్ అయిపోయారు. దాంతో ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారన్న ప్రచారం మొదలైంది. అక్కడున్న కేడర్ ఇప్పుడు తమ నాయకుడి కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏది? కనిపించకుండా పోయిన ఆ లీడర్ ఎవరు? జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. 2024 ఎన్నికలకు ముందు పల్నాడు జిల్లా మొత్తం వైసీపీ కంచుకోటగా ఉండగా, ఎన్నికల తరువాత సీన్ పూర్తిగా రివర్స్ అయింది. పల్నాడు జిల్లాలో అసెంబ్లీ స్థానాలతో పాటు నరసరావుపేట పార్లమెంటు స్థానంలోనూ వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గత ఎన్నికల్లో నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేశారు. అప్పటికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్పై నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిందని సర్వేల్లో తేలడంతో జగన్ ఆయన్ని పక్కన పెట్టేశారు. సరిగ్గా అదే టైంలో నరసరావుపేట వైసీపీ ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయల్ని జగన్ గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించారు. దానికి నిరాకరించిన దేవరాయలు టీడీపీలో చేరిపోయి ఆ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఫిక్స్ అయ్యారు. దాంతో నరసరావుపేటలో దేవరాయల్ని ఢీకొనే సమర్థుడైన నేత వైసీపీకి కరువయ్యారు. ఆ క్రమంలో నెల్లూరులో టికెట్ లేకుండా ఖాళీగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అయిష్టంగానే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వచ్చిన అనిల్ తర్వాత ప్రచారంలో దూకుడు పెంచారు. బీసీ కార్డు వాడుకుంటూ జగన్ తనకు ఎమ్మెల్యే నుంచి ఎంపీగా ప్రమోషన్ ఇచ్చారని హడావిడి చేశారు. తనకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని, తన రాజకీయాలకు పల్నాడు జిల్లానే కరెక్ట్ అంటూ ప్రచారంలో ఓటర్లను ప్రాధేయపడ్డ అనిల్ కుమార్ యాదవ్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఓటమి తర్వాత పల్నాడు జిల్లా రాజకీయాల్లో అనిల్ ఎక్కడ కూడా కనిపించకపోవడం విశేషం. వైసీపీ ప్రభుత్వంలో 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఆయన పల్నాడు జిల్లా రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకు వెళ్తారని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై బూతులతో చెలరేగిన అనిల్ ఎన్నికల ప్రచారంలో స్థానిక నేతల పైన కూడా పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. పోలింగ్ తర్వాత 1-2 సార్లు పల్నాడు నేతలతో కలిసి మీడియా ముందుకు వచ్చిన అనిల్ ఫలితాల తరువాత కనిపించడమే మానేశారు. హైదరాబాద్లో తన వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్న మాజీ మంత్రి అప్పుడప్పుడు రహస్యంగా నెల్లూరు వచ్చి వెళ్తున్నారని, కేసుల భయంతో ఆయన రాజకీయాలకు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం నరసరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్లో వైసీపీకి ఇన్ఛార్జ్ కరువయ్యారు. ఇన్ఛార్జిగా వైసీపీ ఎవరిని నియమిస్తుంది? ఎప్పుడు నియమిస్తుంది? లావు కృష్ణదేవరాయల్ని ఎదుర్కొనగలిగే సమర్థుడు ఎవరున్నారు? ప్రస్తుతం పల్నాడు పార్టీ శ్రేణుల్లో చర్చంతా దీని గురించే నడుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో వైసీపీకి సంబంధించి ఎవరు యాక్టివ్గా లేకపోవడంతో ఇన్ఛార్జ్గా ఎవరిని ప్రకటించాలో తెలియని పరిస్థితి పార్టీకి ఎదురైంది. ఈ క్రమంలో పార్టీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లే నేత కోసం అధిష్టానం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అన్వేషణలో భాగంగా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని మళ్లీ ఇన్ఛార్జ్గా పంపుతారని ప్రచారం జరుగుతోంది. అయితే అసెంబ్లీ కంటే పార్లమెంటుకు వెళ్లడానికే మొదటి నుండి మోదుగుల మొగ్గు చూపుతుండడంతో పార్లమెంట్ ఇన్ఛార్జ్గా నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టీడీపీ నుంచి ఒకసారి నరసరావుపేట ఎంపీగా, ఒకసారి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన మోదుగుల 2019లో వైసీపీలో చేరిన తరువాత విజయానికి ముఖం వాచిపోయి ఉన్నారు. మరిప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో మోదుగుల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. మరోపక్క జగన్ నిర్ణయం వల్లే అనిల్ రాజకీయ భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలో పడిందనే టాక్ జిల్లాలో వినిపిస్తోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.